పునరుత్థానుడైన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శక్తిగల నామమున డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రియమైన సంఘ సభ్యులందరికీ మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక స్వాగతం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాలలో మన సభ్యులు శ్రీమతి ఏ సత్యవతి దేవదాసమ్మ గారు వినిపిస్తున్న పునరుత్థాన సందేశాన్ని విందాం. పొర్లింపబడిన సమాధి రాయి, ద స్టోన్ విచ్ వాస్ రోల్డ్ అవే ఫ్రమ్ ద టూమ్. ఈ అంశంపై వారి ద్వారా సందేశాన్ని వినడానికి సిద్ధపడుతూ ఈస్టర్ గీతాన్ని విందాం. చిరునవ్వు విరిసెను చిరజీవమునకే ఈ దినం, చిరునవ్వు విరిసెను చిరజీవమునకే ఈ దినం. చిరు చిరు కాంతిలో క్రీస్తుడే మృతి గెలువగా, చిరచిరలాడెను మరణము నిత్యమోడిపోయెను. చిగురు వేసెను నిత్య జీవ చరితము. చిరునవ్వు విరిసెను చిరజీవమునకే ఈ దినం, చిరునవ్వు విరిసెను చిరజీవమునకే ఈ దినం. ఉదయమే మహిళలు సమాధి స్థలమును చేరగా, సుగంధ ద్రవ్యములనే కొనిరాగా. ఉదయమే మహిళలు సమాధి స్థలమును చేరగా, సుగంధ ద్రవ్యములనే కొనిరాగా. వివిధూతలే దిగగా, సమాధి తెరువబడా, క్రీస్తు సజీవుడై లేవా. చిరునవ్వు విరిసెను చిరజీవమునకే ఈ దినం, చిరునవ్వు విరిసెను చిరజీవమునకే ఈ దినం. సంధ్యవేళ శిష్యులు సంశయముతో నడువగా, క్రీస్తుడే వారితో చేరగా. సంధ్యవేళ శిష్యులు సంశయముతో నడువగా, క్రీస్తుడే వారితో చేరగా. లేఖనములే తెలుపా, వారి కన్నులని తెరువా, అదృశ్యుడైపోవా. చిరునవ్వు విరిసెను చిరజీవమునకే ఈ దినం, చిరునవ్వు విరిసెను చిరజీవమునకే ఈ దినం. ప్రార్థించుకుందాము. కృపగల దేవా, నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. దయగల మా తండ్రి, నీ వాక్యాన్ని చదివి
దాన్ని ధ్యానించని అంటుండగా తండ్రి మా అందరం నేత్రములు తెరిపించి నీ వాక్యంలోనికి ముందుకు నడుపమని నీ బంగారు పాదముల బట్టి బ్రతిమాలి వేడుకుంటున్నాను స్వామి. ఆమెన్. అందరికీ యేసుక్రీస్తు పునరుత్థాన శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. నేటి బైబుల్ డివోషన్లో మరి ఈ దినము దేవుని వాక్యం చూసినట్టయితే మార్కు సువార్త 16వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. వారు ఆదివారము పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి యుద్ధకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితోనొకరు చెప్పుకొనుచుండిరి. మరి ఇక్కడ చూసినట్టయితే మనము సమాధి యుద్ధ ఉన్నటువంటి ఆ రాయిను పొర్లించబడుట. నేటి ప్రియ దేవుని సంగమ, నేటి ఉదయకాల సమయమున పెందల కడనే లేచినటువంటి స్త్రీలు సమాధి యుద్ధకు వెళ్ళేటటువంటి సంఘటనను మనము ధ్యానించుకుందాం. నేటి కొరకైన ధ్యానము సమాధి యుద్ధ ఉన్నటువంటి రాయి ఎవరు పొర్లించెదరు. వారు మాట్లాడుకుంటున్నటువంటి మన మాటలను ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రాముఖ్యంగా నేటి ఉదయకాల ధ్యానముగా చేరిన మీ అందరికీ పునరుత్థాన శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని పరిశుద్ధ సంగమ, మరి సమాధి చేయబడినటువంటి రోజున అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ ఆ సమాధి రాయి చేత మూయబడి ఉండడం, దానికి ముద్ర వేయడం, సైనికులు కాపలగా ఉండటం మిగతా సువార్తల్లో చూస్తున్నాం. మార్కు సువార్తలో అటువంటి విశ్లేషణ లేనప్పటికీ మనకు మిగతా సువార్తల్లో తెలియజేయబడినటువంటి మాట, యేసు ప్రభువు తిరిగి లేస్తానని చెప్పి శాస్త్రులు, ప్రధాన యాజకులు పిలాతును అడిగి అక్కడ సైనికుల పహార మరియు రోమీల ముద్ర వేసినట్లుగా గమనిస్తున్నాం. మరి స్త్రీలు ఉదయాన్నే పెందల కడనే లేచి అక్కడికి వెళ్ళి మరి అక్కడ ఉంటున్నటువంటి ఇంకొక పక్క గమనిస్తే శిష్యులు యేసు ప్రభు వారితో కలిసి ఉన్నారు. కానీ వారిలో ఒక భయం, హింస మా మీదికి వస్తుంది, శ్రమ మా మీదికి వస్తుంది అనేటటువంటి భయము వారిలో కలిగింది. మనకు కూడా యేసు ప్రభువుకు జరిగినది మనకు కూడా జరుగుతుంది అనేటటువంటి భయము, ఆందోళన వాళ్ళలో మరి కలిగినట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అని భయముతో ప్రాణభీతితో వారు పారిపోయినారు. అక్కడి నుంచి ఆ సమాధి యుద్ధ నుండి వారు ఆ ప్రాణభీతితో వారు అక్కడి నుంచి పారిపోయినట్టు మనకి ఇక్కడ లేఖనాలలో మనము గమనించగలం. మరో ప్రక్క ఈ స్త్రీలు విశ్వాసులు, శిష్యులు అటువంటి భయము ఏమాత్రము వారిలో లేదు. మరి స్త్రీలలో అలాంటి భయం అనేది ఏమి కూడా లేనట్టు మనకి ఇక్కడ కనబడుతున్నది. ఇంకా వారిలో యేసుతో ఉన్నామని బహిరంగంగా ప్రకటించుచు అదేవిధంగా బహిరంగంగా తెలియజేస్తున్నారు. మేము యేసుతో ఉన్నాము, మేము యేసుతో కలిసి ఉన్నాము అనేటటువంటి మాటలు మరి వాళ్ళు భయపడకుండా, వారిలో ఎలాంటి ఆందోళన లేకుండా ఇతరులతో చెప్పుకున్నట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇప్పుడు ముద్ర వేసినటువంటి రాయి జరపడానికి వారికి శక్తి లేదు, మరి అనుమతి కూడా లేదు, అధికారం కూడా వారికి సరిపోదు. కనుక ఇది మా కొరకు ఎవరైనా తీయగలుగుతారా అనేటటువంటి ఆశ వారిలో ఈ మొదటి సంశయం పడ్డట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. బహుశా అది చాలా పెద్ద రాయి అయితే ఆ రాయిని మరి 2-3తోని తీసేటటువంటి ఇది వీలు కాదు. ఈ 3 స్త్రీల వల్ల కాదు గనక ఇంకెవరైనా ఉన్నారా అని వారికి ఇంకొక ఆలోచన కూడా వస్తుంది. అంత పెద్దది గనక ఆ రాయి ఎంతో పెద్దది అని దేవుని వాక్యములో చూస్తున్నాము. మరి ఎంతో పెద్ద రాయి గనక మన 3 వల్ల ఇది మనం జరపడానికి కానీ తీయడానికి కానీ మన వల్ల అయ్యే పని కాదు అని వాళ్ళు అనుకుంటూ అధికారులు పర్మిషన్ కావాలి, అనుమతి కావాలి. చాలా పెద్ద రాయి, అది 10 మంది బట్టి ఆ రాయిని ఆ సమాధికి మూసివేసినారు. మన 3 ఉన్నాము కాబట్టి ఇది ఎలా సాధ్యము? ఈ 2 సంశయాల మధ్యలో ఇంకొకటి యూదుల పెద్దల అధికారులకు తెలిస్తే వారి వలన కలిగే భయం, ఇవన్నీ నెలకొని ఉన్న అవి ఏవి కూడా వారిని యేసు ప్రభువుల సమాధి దగ్గరకు రావడానికి ఆపలేవు. ఈ స్త్రీలను ఎన్ని అధికారాలున్నా, ఎంత భయాలున్నా కానీ సమాధి యుద్ధకు రావడానికి స్త్రీలకు
ఆపనట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఈ దినాన దేవాలయంకు వెళ్ళడానికి ఎన్నో సంశయాలు పడతా ఉంటాం మనం. ఆనాడు స్త్రీలు సమాధి యొద్దకు వెళ్ళడానికి వాళ్ళకి ఎలాంటి భయము లేకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళినారు. మరి నేటి దినాలలో మనము వారానికి ఒక్కరోజు దేవుని మందిరానికి వెళ్ళడానికి మనం ఎంత ఇష్టపడుతున్నాము. ఎన్నో సాకులు చెప్తున్నాం కదా. అయ్యో దేవుని గుడి దూరంగా ఉన్నదని, తీసుకువెళ్ళే వాళ్ళు ఎవరు లేరని, వాతావరణం సహకరిస్తలేదని, ఎండలు మండిపోతున్నాయని ఎన్నో సాకులు చెప్తా ఉంటాం మనము. కానీ ఈ స్త్రీలలో అలాంటి సాకులేమీ కనబడదు. వాళ్ళకు ఉన్నటువంటి పనులన్నీ కూడా వదిలిపెట్టేసుకొని ఎవరు ఏమన్నా అనేటటువంటి భయము వారిలో లేకుండా యేసు ప్రభు కొరానికి సమాధి యుద్ధకు వెళ్ళినట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఎన్నో కారణాలను బట్టి దేవుని సమాధానానికి వెళ్ళడానికి, దేవుని స్తుతించడానికి వెనక ముందు అవుతా ఉంటాము. మనం ప్రార్థించాలన్న ఆశ ఉంటుంది, కానీ పోవాలన్న ఆశ ఉన్నది, కానీ అంత దూరమా అని వెనక ముందు మనము ఆలోచిస్తూ ఉంటాం. ఒకవేళ కొన్ని సందర్భంలో ఇదిగో నేను క్రైస్తవుణ్ణి, విశ్వాసిని అని బయటకు తెలిస్తే ఏమవుతుందో అనేటటువంటి సంశయము కూడా మనలో ఉన్నట్టు ఇక్కడ కనబడుతుంది. ఇక్కడున్న ముగ్గురు స్త్రీలలో ఎంత ధైర్యము ప్రభు వారి హృదయములో నింపినాడు. వారు భయపడుతూ ఇంటి దగ్గర ఆగిపోలేదు. వారు ఇది సాధ్యము, మేము వెళ్ళాలి వద్దా అని కూడా ఆగిపోలేదు. అయితే మేము వెళ్ళాలన్నా వద్దా, మనం వెళ్ళాలి అంటే మనం పర్మిషన్లు తీసుకున్నాం, మన ఇంటి పెద్దలతో పర్మిషన్. వారికి ఆ పర్మిషన్లు ఏం అవసరం లేదు, మాకు ఎవరు ఇచ్చేట అవసరం లేదు, మేము వెళ్ళాలి అనేటటువంటి ఆశ వారిలో ఉన్నది కాబట్టి వారు ముందుకు వెళ్ళినట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. యేసు ప్రభు సమాధి దగ్గరకు వెళ్తున్నారు. అటువంటి గొప్ప ధైర్యము, నిరీక్షణ మనలో కావాలి. మరి ఆ స్త్రీలలో ఉన్నటువంటి ఆ ధైర్యాన్ని మనం కూడా కలిగి జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ప్రాముఖ్యమైనటువంటి విషయం, ఈ రాయి ఎవరు పోలిస్తారు? ఈ ముగ్గురు స్త్రీలు దేవుని వాక్యం పైన దేవుని సేవలో ఉన్నారు. మనము ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి, వీరి ముగ్గురిని, ఈ స్త్రీలను జ్ఞాపకం ఉంచుకున్నాలని దేవుడు మనకు కోరుచున్నాడు. మనము కూడా ఆ స్త్రీలలాగా ధైర్యము కలిగి మనం ఉండాలి. సామెతల గ్రంథంలో చూసినట్టయితే, ఇదిగో నీ ప్రవర్తన అంతటిలో ఆయనకు ఒప్పుకొనము, అప్పుడు ఆయన నీ మార్గములను సరళం చేస్తానని దేవుడు కోరుచున్నాడు. మనము మన పనులలో, జీవితాలలో, ప్రవర్తనలో ఆయన అధికారాన్ని ఒప్పుకొని దేవాతి దేవుని అధికారంలో మనము ముందర సాగుతున్నప్పుడు ఇటువంటి రాళ్ళు కూడా చాలా చిన్నవి. దేవుడు ఆ రాయిని పొర్లించి వేస్తాడు. వారికి ఏది అడ్డంకుగా ఉన్నదో, ఈ లోకములో పునరుత్థాన సువార్త ప్రకటించబడిన ఈ స్త్రీలు సాధారణంగా మార్చబడ్డారు. ఆది అపోస్తుల యేసు ప్రభు కలవక ముందే ఈ స్త్రీలు కలిసినారు. ఎంత గొప్ప పరిచర్య! ఈ స్త్రీలు ఎందరినో విశ్వాసాన్ని కలగజేసినారు. ఎందరికో యేసు ప్రభువు వారి పునరుత్థాన సందేశాన్ని తెలియజేసినట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి నేటి దినాలలో మనం కూడా కళ్ళతో చూస్తున్నాము, చెవులతో వింటున్నాము, కానీ ఎంతమందిని మరి దేవుని వైపునకు మనం నడిపిస్తున్నాం అనేది మనల్ని మనం ఒకసారి పరీక్షించుకొని, మనం కూడా దేవుడు మన ముందుంచినటువంటి మరి ఈ సమయాన్ని దేవునికి ఎంత వినియోగిస్తున్నాము, మన జీవితాలు కానీ మన సమయాలు కానీ ఎంత వినియోగిస్తున్నాం అనేటటువంటిది మనల్ని మనం ఒకసారి పరీక్షించుకొని దేవుని వైపు చూస్తూ దేవుడు అప్పచెప్పినటువంటి పనులలో మనం ముందు కొనసాగాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి అట్టి కృప దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.